నమస్తే నాగార్జున గారు. నమస్తే. సార్ అసలు తాడిపత్రిలో ఏం జరుగుతుంది సార్? కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు నిజంగా అండర్‌గ్రౌండ్‌లో ఎళ్లారా? లేపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా? నెక్స్ట్ ఏంటంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంటి పైన తెలుగుదేశం జెండా మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది సార్ తాడిపత్రిలో? అంటే మొదటి నుంచి తాడిపత్రి అంటే అనంతపురం జిల్లాలో ఒక ప్రత్యేకత కలిగినటువంటి నియోజకవర్గం. మనకు తెలుసు. జేసీ బ్రదర్సు మొదటి నుంచి వాళ్ళకి ఎలాంటి ఆధిపత్యం ఉంది ఆ నియోజకవర్గంలో అనేది. కాలక్రమేణా పోయినసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలవటం, గెలిచిన తరువాత జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. అధికారం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు రాజకీయ నాయకులు, అధికారం దూరం అవుతుంది అనుకున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, అధికారం దూరం అయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారు, 3 రకాలుగా చూడాలి మనం. సో దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తాడిపత్రి, దాని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అవును. కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే అప్పుడు దాకా ఎవరికి పెద్దగా తెలియనటువంటి సమయంలో జనంకి బాగా ఎప్పుడు నోటీస్ అయ్యాడంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన కూర్చునే కుర్చీలో కూర్చొని కొంత హల్చల్ చేశాడు. అవును. ఆ టైంలోనే అసలు ఇతను ఎవరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరగటం, ఆ తర్వాత ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇవ్వటం, ఇవన్నీ మనం చూసాం. చాలా బలవంతుడు ఇతను, ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని హల్చల్ చేశాడు అనేటువంటి దాంతో ఏంటంటే చాలా పెద్ద వ్యక్తిగా ఆయన్ని చాలా ఏదో ఫ్యాక్షన్ లీడర్గా అనుకున్నారు జనాలు. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయ కుటుంబం అయినా వీళ్ళు చేసింది ఏం లేదు. ఆ సందర్భంలో ఖచ్చితంగా తాడిపత్రి అనేటువంటిది అంటే సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు పల్నాడులో కొన్ని ఏరియాసు, తర్వాత రాయలసీమలో తాడిపత్రి, అనంతపురం జిల్లాలో అని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. అనుకున్న విధంగానే ఆ రోజున పెద్ద ఎత్తున గొడవలు చేయటం, తర్వాత ఆయనే స్వయంగా బయటికి రావటం, దీపక్ రెడ్డి మీదకి వెళ్ళటం, ఇవన్నీ మనం చూసాం. చూసిన తర్వాత సాయంత్రానికి సీన్ మారిపోయింది. ఇతనికి చైతన్య రెడ్డి అని చెప్పేసి ఒక డిఎస్పి ఉన్నాడు, ఇతనికి బాగా వంతపాడేటువంటి డిఎస్పి. సో అతను రావటం అక్కడి నుంచి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఇళ్లలోకి వెళ్ళి కొట్టడం, తలకాయలు పగలు కొట్టడం, రకరకాలైనటువంటి అరాచకాలన్నీ చేశారు. దాంతో కడుపు మండిపోయినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు తిరగబడటం, వెళ్ళి పెద్దారెడ్డి ఇంటి మీదకి ఎక్కి దానిపైనే మనం తెలుగుదేశం జెండా ఎగరేయటం అనేటువంటిది ఆ విజువల్స్ మనం అంతా చూసాం. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సార్, అధికారంలో రాక ముందే ఇంత జరిగిందంటే రేపు జూన్ 4 తర్వాత ఎలా ఉండబోతుంది అని? ఎవరు అధికారంలో రాకముందే ఇంత ఏ పార్టీ అయినా, ఇప్పుడు సపోజ్ టీడీపీ జెండా ఎగరేశారు, టీడీపీ వాళ్ళే మనం పట్టుకుందాం. టీడీపీ వాళ్ళు అధికారంలో రాకముందే ఇంత హల్చల్ చేశారంటే అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? తప్పు ఒప్పులనే కంటే కూడా మనం ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని కానివ్వండి, ఒక సమాజాన్ని, ఒక సమూహాన్ని అధికారం ఉంది కదా అని చెప్పి అధికార మదంతో అణిచేస్తే వాళ్ళదైన రోజున ఏం జరుగుతుంది అనేటువంటిదే ఇవాళ జరుగుతున్న పరిణామాలన్నీ దానికి ఉదాహరణ. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి మాట బలంగా వినపడుతోంది, చాలా గట్టిగా వినపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అణచివేతకు గురైనటువంటి తెలుగుదేశం క్యాడర్లో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం, ఉక్రోషం, ఇన్నాళ్ళు పడ్డటువంటి బాధ, వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలన్నీ తెలిసిన తర్వాత ఏంటంటే వాళ్ళు చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు. ఇవాళ మరి ఈ పెద్దారెడ్డి ఎవరు ఎక్కడున్నాడు అనేటువంటిది ఎవరికి తెలియట్లేదు. పోలీసులే కిడ్నాప్ చేశారని ఒక వాదన, ఈయనే పారిపోయాడు అనేటువంటి ఇంకొక వాదన, ఈయన ఎక్కడో ఉండి ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటి రకరకాల వాదనలు కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ అసలు ఈ తాడిపత్రికి నేనే కింగు అన్నటువంటి మనిషి అండర్గ్రౌండ్కి వెళ్ళటం అనేటప్పటికి ఏంటంటే అతని యొక్క నిజమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. అంటే కాలం మంది కానప్పుడు పారిపోతారు వీళ్ళంతా. అలాగే మనం మాచర్ల నియోజకవర్గంలో చూసాం, పిన్నెల్లి బ్రదర్స్ అంటారు. వీళ్ళు దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలుగా అక్కడ నిరాఘాటంగా వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళు కూడా గన్మ్యాన్స్ని వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు అనేటువంటి వినపడుతోంది. అలాగే కారంపూడి అనేటువంటి పల్నాడు జిల్లాలో జరిగిన గొడవల్లో అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, మిగతా వాళ్ళని ఎట్లా పరిగెత్తిచ్చారనేటువంటి తెలుగుదేశం వాళ్ళు చూసాం. వీళ్ళు ముందు దౌర్జన్యం చేయటం, వాళ్ళ ఇళ్లలోకి పోయి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాసు మహేశ్వర్ రెడ్డిని వాళ్ళందరినీ ఎలా పరిగెత్తిచ్చారో చూసాం.
ఇది మనం స్వాగతించదగ్గ విషయం కాదు. ఎవరైనా సరే, అది ఈ తెలుగుదేశం వాళ్ళు చేసిన దాడి లేకపోతే వైఎస్ఆర్సీపీ. కానీ అక్కడ అనివార్యమైన పరిస్థితులు వచ్చేసింది. అలాంటి దౌర్జన్యం చేస్తే తప్పితే అక్కడ సర్వైవల్ కాలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రివోల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. అదే మనం ఇవాళ చూస్తున్నటువంటి. సో ఇవాళ జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా వీళ్ళొక ఉదాహరణగా తీసుకోవాలి రాజకీయ నాయకులు. అధికారం అనేటువంటిది ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎంత గొప్పవాళ్ళైనా సరే, నెహ్రూ అయినా కొన్నాళ్ళ పాటే చేశాడు, ఇందిరాగాంధీ అయినా కొన్నాళ్ళ పాటే చేసింది. తర్వాత గొప్ప గొప్ప లీడర్స్ ఎన్టీ రామారావు కూడా కొద్ది రోజులు మాత్రమే ఆయన అధికారంలో ఉన్నాడు. ఎవరైనా అధికారం నుంచి దిగక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు మనం విచ్చలవిడిగా ఏదైనా చేస్తే అధికారం పోయిన తర్వాత మళ్ళీ మనకి వెనక్కి తిరిగి వస్తుంది అనేటువంటిది ఈ పెద్దారెడ్డి గారి విషయంలో మనం తీసుకోవాలి. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు ఉన్నటువంటి బ్రాండ్, ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, రేపు అధికారం వచ్చిన తర్వాత పెద్దారెడ్డి యొక్క భవిష్యత్తు తలుచుకుంటే మనకే జాలేస్తుంది. ఎందుకంటే అలాంటి భయానక పరిస్థితులు వాడు కల్పించేటువంటి అవకాశం అక్కడ ఉంది. సరే, తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి, ఇంతకుముందు అయితే ఏం చేసేవాళ్ళు అంటే, పోనీలే పాపం వాళ్ళని వదిలేయండి, చట్టం తన పని చేస్తుంది అనేటువంటి భావనలో ఉండేవాళ్ళు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అలుసు కూడా అదే. మనం ఏం చేసినా బాబు గారు వస్తే ఆయన చట్టబద్ధంగా వెళ్ళే మనిషి కాబట్టి మనల్ని ఏం చేయడు అని. కానీ వాళ్ళ భ్రమలకు తొలగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. అక్కడ రెడ్ డైరీ ఒకటి, రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు లోకేష్. సో ఏమాత్రం అధికారంలోకి కనుక కూటమి వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరెవరు పిచ్చి వేషాలు వేశారో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆటలాడారో వాళ్ళందరికీ మాత్రం సరైనటువంటి జవాబు చెప్పడం అనేటువంటిది, వాళ్ళు ఏం చేశారో అదే తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు మాత్రం పుష్కలంగా కనబడుతున్నాయి మనకి. థ్యాంక్ యూ సార్.